కాకినాడలో వైసీపీ నేతల సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు ఓట్లను సాధించడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించినట్టుగా తెలుస్తుంది. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నివాసంలో జరిగిన భేటీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఎంపీ మిథున్ రెడ్డి, వంగా గీత, వరపుల సుబ్బారావు, పెడన్ దొరబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక కాకినాడలో వైసీపీ కాపు ముఖ్య నేతలు హాజరైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఇంట్లో సమావేశం అయ్యారు. కాపు నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులు వంగా గీత, అదేవిధంగా పెండం దొరబాబు, దౌలూరి దొరబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తదితర కాపు నేతలంతా కూడా కురసాల కన్నబాబు ఇంట్లో నివాసంలో హాజరై సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 2 గంటల నుంచి చర్చా సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురం అభ్యర్థి వంగా గీత వేస్తున్న విజయానికి కాపు నేతలంతా కూడా సహకరించాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నక్కకుండా వీళ్ళంతా పాటు కృషి చేయడంతో పాటు ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైసీపీ జెండా ఎగరవేయాలని ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి విషయాలు అయితే ఇంకా మీడియాని లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించి సుమారు 2 గంటల పైగా చర్చ సాగుతుంది. ఈ ఎన్నికల భవిష్యత్ ఎన్నికల ప్రణాళిక తదితర విషయాలు చర్చిస్తున్నట్లుగా బయట అయితే సమాచారం ఉంది. అదేవిధంగా మరో పక్క పవన్ కళ్యాణ్కి స్టార్ క్యాంపెయినర్లు రావడంతో పాటు వంగా గీతకు కూడా ఈ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెండం దొరబాబు వీరంతా కూడా నియోజకవర్గంలోని 4 మండలాలు విభజించి 4 మండలంలోనూ ఒక్కొక్కరు బాధ్యత, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని వంగా గీత విశ్వనాథ్ విజయానికి కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే థ్యాంక్ యూ వెంకట్.